పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. క్షిపణుల మోతతో ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల బాంబుల మోతలతో దద్దరిల్లుతున్నాయి. కానీ ఈ యుద్ధం కేవలం ఆ రెండు దేశాల మధ్య సాగటం లేదు. ఇది భారత విదేశీ విధానానికి, మన దౌత్య వ్యూహానికి ఒక అతిపెద్ద అగ్ని పరీక్షగా మారింది. అయితే ఈ పరీక్షలో మన దేశం పాస్ అయిందా, ఫెయిల్ అయిందా అన్నది ఇవాల్టి రాయల్ రియాలిటీ చెక్ స్టోరీ. రాంగ్ టైం, రాంగ్ డెసిషన్స్. యుద్ధం మొదలవడానికి సరిగ్గా 2 రోజుల ముందు మన ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్తో స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ప్రపంచమంతా శాంతిని కోరుతూ ఉంటే మనం యుద్ధం ముంగిట ఉన్న దేశానికి వెళ్ళి బహిరంగంగా మద్దతు తెలపడం మన పాత మిత్రదేశం ఇరాన్ను దూరం చేసుకున్నట్లేనా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. మన మౌనం, ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ మృతి చెందితే ప్రపంచ దేశాలు స్పందిస్తున్నా మన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆచితూచి అడుగులేస్తుంది. ఒకప్పుడు హుందాతనానికి మారుపేరైన మన దౌత్యం ఇప్పుడు అమెరికా ఒత్తిడికో, ఇజ్రాయెల్ స్నేహానికో, కేవలం సంతాప పుస్తకాలకే పరిమితమైందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మన విదేశాంగ విధానం మన కోసమా లేక విదేశాల కోసమా అన్నది మరో ప్రశ్న. వ్యూహాత్మక తప్పిదం. మనం అమెరికా కోసం ఇరాన్ను దూరం చేసుకుంటుంటే అదే అమెరికా ఇప్పుడు మన శత్రు దేశమైన పాకిస్తాన్ను చేరదీస్తోంది. పాక్కు రక్షణ నిధులు, ఆయుధాలు ఇస్తూ అమెరికా డబల్ గేమ్ ఆడుతుంది. అమెరికాను నమ్ముకొని మన పాత మిత్రులను వదులుకోవడం మన కళ్ళ ముందే జరుగుతున్న అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం కాదా? దేశ సార్వభౌమత్వం. రష్యా నుంచి ఆయిల్ కొనడానికి అమెరికా మనకు 30 రోజుల అనుమతి ఇచ్చింది. అంటే మన అవసరాల కోసం మనం ఎవరి దగ్గర వ్యాపారం చేయాలో కూడా వేరే దేశం డిసైడ్ చేయాలా? ఒకప్పటి స్వతంత్ర భారత్ ఇప్పుడు అనుమతుల భారత్గా మారిందా? అమెరికా ప్రయోజనాల కోసం మన దేశం పనిచేస్తుందా? భారత్ అమెరికాకు సామంత దేశమా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చివరిగా మన పొరుగు దేశాలైన మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలతో ఇటీవల కాలంలో సంబంధాలు క్షీణించడం, ఇరాన్ వంటి మిత్రుడు దూరం అవడం, ఇవన్నీ చూస్తుంటే భారత్ అంతర్జాతీయంగా ఒంటరవుతుందా అన్న ఆందోళన కలుగుతుంది. చుట్టుపక్కల దేశాలన్నీ భారత్కు వ్యతిరేకంగా మారుతున్నాయంటే ఎక్కడ తప్పు జరుగుతుందన్నదే అసలు ప్రశ్న. కేవలం నినాదాలు సరిపోవు. దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగాల్సిన విదేశీ విధానం ఇప్పుడు పక్క దేశాలను ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టబడుతోందా? విదేశీ విధానంలో ఈ సంక్షోభం మనల్ని ఎటువైపు తీసుకెళ్తుంది? ఇది ప్రస్తుతం మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. ఇది నేటి రాయల్ రియాలిటీ స్టోరీ.